గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం అని భక్తులందరూ నిన్ను కీర్తిస్తుంటే ఆ టీవీ5 యాంకర్లేంటి స్వామి, బిఆర్ నాయుడు వీడియోలు మధురం అంటారు. బిఆర్ నాయుడు సరస శృంగార కేళి దృశ్యాలు మధురాతి మధురమని కీర్తిస్తారు. అందులో భూతెక్కడా అంటూ ప్రశ్నిస్తారు, నగ్నత్వం ఉందా అంటూ నిలదీస్తారు. సభ్య సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఓ మహిళతో బిఆర్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బిఆర్ నాయుడు మొదట బుకాయించిన తరువాత ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. వీడియోలు బయటకు రాగానే ఏఐ మార్ఫింగ్ అన్నారు. ఆ తరువాత ఒరిజినల్ వీడియోనే అవ్వచ్చు, అందులో తప్పేముందని దబాయించారు. ఒకసారి ఆ వీడియో చూస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ వీడియోని చూడండి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు. బిఆర్ నాయుడు గారు పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వీడియోలు ఎవరివి, ఎలా బయటకు వచ్చాయి, ఒరిజినల్లా కాదా తెలుసుకోవాలి కదా మనం. ఆయన గారేమో ఫస్ట్ ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ అన్నారు. ఆ తరువాత పాపం ఎందుకనో ఆయన మీద ప్రెజర్ పెరిగినట్టుంది. ఏఐ జనరేటెడ్ అంటే తెలియకుండా పోతుందా, మరీ అంత అమాయకులా ప్రజలు అని చెప్పినట్టుగా ఉన్నారు. అది కాదులే, కొంత మార్ఫింగ్ చేశారు, మిగతా అంతా ఒరిజినల్ అని చెప్పారు. సో ఒరిజినల్ రూపమేంటి అనేది మనకు బయటపడింది. ఈ లోపు ఒక్కసారి ఏఐని కూడా అడిగి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఏఐ కదా, అదైతే వాస్తవం చెబుతుంది అనని ఏఐని అడిగితే అదేం చెప్పింది అనేది ఒక్కసారి చూడండి సార్. ఏఐ ఏం చెప్పింది మనకి, అది ఒరిజినల్ వీడియోనా అవునా కాదా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మనం ప్రయత్నించినప్పుడు ఐ అండర్స్టాండ్ వై యు ఆర్ ఆస్కింగ్. From visual inspection alone, this appears to be a real photograph, not an obvious AI generated image. ఎందుకు అన్నదానికి కూడా ఒక 5 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చింది. ఇది AI చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు సార్. AI ఏం చెప్తుంది తెలుసా? లైటనింగ్ అండ్ షాడోస్ ఆర్ కన్సిస్టెంట్ అండర్ ద టేబుల్, లెగ్స్, సోఫా ఎడ్జెస్. ఇవన్నీ కూడా వాస్తవం. అక్కడ ఉన్నటువంటి షాడోస్ను చూస్తే ఈ వీడియో వాస్తవం అనేది అర్థమవుతుంది. రిఫ్లెక్షన్స్ ఆన్ ద గ్లాస్ టేబుల్ అండ్ స్టీల్ టంబ్లర్ లుక్ న్యాచురల్. బాడీ ప్రపోర్షన్స్, హ్యాండ్స్ అండ్ ఫేషియల్ స్ట్రక్చర్ లుక్ నార్మల్. నో విజిబుల్ బ్లెండింగ్ లైన్స్, వార్ప్డ్ ఎడ్జెస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ డిజార్షన్ దట్ యూజువల్లీ అపియర్స్ ఇన్ మార్ఫ్డ్ ఇమేజెస్, ఇండోర్ సెట్టింగ్ ఎలిమెంట్స్. సోఫా టెక్స్చర్ కానీ లేకపోతే బ్లైండ్స్ అంట, ఎయిర్ ప్యూరిఫైయర్ అట, ఫ్లోర్ టైల్స్ అట, లుక్ న్యాచురల్లీ ఫోటోగ్రాఫ్డ్. నేను చెప్తున్నది కాదు, చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఏఐ చెప్పిన మాట. మరి ఇప్పుడు భక్తులు ఏమంటారు ఇవన్నీ చూసిన తర్వాత? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వ్యక్తిని శృంగార పురుషుడు అనక ఇంకేమనాలి? హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను విసిరికొట్టిన వ్యక్తిని హైందవ ద్రోహి అనక ఇంకేమనాలి? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేసిన చంద్రబాబుకు బాహాటంగా మద్దతిచ్చి తిరుమల పవిత్రతను అవహేళన చేసిన ఇలాంటి వ్యక్తిని దగాకోరు అనకుండా ఇంకేమనాలి? సారీ చెబితే తొక్కిసలాటలో చచ్చినోళ్ళు తిరిగి వస్తారా అన్న వ్యక్తిని కుసంస్కారి అనక ఇంకేమనాలి? మీడియా తన చేతిలో ఉందని రెచ్చిపోతున్న ఇతన్ని దురహంకారి అనకుండా ఇంకేమనాలి? ఇలాంటి వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అని నేనుగా సార్, కోటాను కోట్ల శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈయన భాగవతం గురించి మేం పనిగట్టుకుని చెప్పడం లేదు. గతంలో బాధిత బ్రాహ్మణ మహిళే, పాపం ఆ మహిళ స్వయంగా ఒక ఉత్తరం రాసింది సార్. ఆ ఉత్తరం కూడా ఎవరికి రాశారో తెలుసా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మొన్న కూడా ఒక అరవ శ్రీధర్ అని ఒక ఎమ్మెల్యే బాధితురాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన గారి స్పందన ఎలా ఉంటుందనేది మనకి ఇప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడితో అయిపోలేదు, అదే ఉత్తరం కాపీలు లోకేష్ పవన్ కళ్యాణ్కి కూడా పంపించారు. ఆమె తన స్వదస్తూరి, తన హ్యాండ్ రైటింగ్తో, తన చేత్తో తాను రాసినటువంటి ఆ లెటర్ను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను అన్నింటి జోలికి పోను, చాలా పెద్ద లెటర్ ఇది, వీటిలో అన్నింటి జోలికి పోవట్లేదు. ఇందులో 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది, ఆ పరిచయం కొన్నేళ్ల తరువాత రిలేషన్గా మారింది. సరే, ఇవన్నీ అయిపోయింది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక ఏం జరిగింది అవన్నీ కూడా
అందులో రాసుకుంటూ వచ్చి మన నాయుడు గారి గొప్పతనం గురించి ఈ లెటర్లో ఒక మాట రాశారు సార్. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన విమనైజర్. రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశం వావి వరసలు లేని వ్యక్తి. ఆమె రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. అతనితో ఏ పని ఉంది అంటే ఇక ఆ పదం నేను చెప్పను. డైరెక్ట్గా అడుగుతారంట అమ్మాయిల్ని. మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తాడు. ఏం చెప్తాడు అనేది అక్కడ కనిపిస్తోంది కదా. ఫుల్ స్క్రీన్ తీసుకునే పని అయితే తీసుకోండి ఒకసారి, అవకాశం ఉంటే చూడండి. నా నోటితో నేను చెప్పలేను కానీ ఏదైనా పని ఉందని ఎవరైనా మహిళ పోతే ఆయన ఏం చేస్తాడనేది అందులో ఉంది. ఇలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడటం లేదు. మన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, ఒక్కసారి విందాం సార్. కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఈ అంశం పైన? మీరు బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్.